ఓం నమ శివాయ విరూపాక్షాయ నమః. మిత్రులారా, ఈ క్షేత్రానికి లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. రామాయణ కాలంలో సీతారాముల వారు ఎప్పుడైతే ఈ యొక్క అరణ్యవాసానికి వనవాసానికి వస్తున్నారో ఆ సమయంలో రావణాసుడు ఇక్కడ ఈ స్థలంలో నుంచి అమ్మవారిని తీసుకెళ్ళినట్టుగా, ఆ అమ్మవారిని కాపాడాలనే ఉద్దేశంతో అమ్మవారి దగ్గర జటాయు అనే పక్షిరాజు గారు చక్కగా ఎంతగానో ప్రయత్నం చేసిందట. అంటే ఆ సీతమ్మ వారిని తీసుకెళ్ళలేకుండా రావణాసుడు యుద్ధం చేసిందట. రావణాసుడు కూడా చాలా భీకరమైన యుద్ధం చేశాడట. కానీ రావణాసుడు యొక్క శక్తి ముందు ఆ జటాయువు ఓడిపోయింది. ఆ రావణాసుడు తన ఖడ్గం చేత జటాయు 2 రెక్కలు కూడా జరిగివేశాడట. అప్పుడు ప్రాణం పోయే స్థితిలో ఉన్నటువంటి ఆ పక్షి ఇక్కడ ఈ ప్రదేశంలో కూర్చొని ఎప్పుడెప్పుడు రావణ వస్తాడా, రామచంద్రమూర్తి వారికి విషయం చెప్దామా అని చెప్పి ఎదురు చూస్తుందట. రామచంద్రమూర్తి వారు పరిగెత్తుకుంటూ ఈ జటాయు దగ్గరకు వచ్చేసరికి కల ఈ జటాయు కనువుపుడుతూ ఉంటుందట. అప్పుడు జటాయు చెప్తుంది, రామా, నీ భార్య అయినటువంటి సీతాదేవిని కాపాడటానికి నేను ఎంతగానో ప్రయత్నించానయ్యా, కానీ నా వల్ల కాలేదు. ఆ దుష్టుడైన రావణాసుడు నీ భార్య సీతాదేవిని తీసుకెళ్లాడు, నన్ను క్షమించరామా, నేను కాపాడలేకపోయానన్నట. అనేసరికల్లా రాముడు ఒక పక్షి వగినా కూడా ఎంత మమకారంతో నా భార్య ప్రాణాలు కాపాడడం కోసం నీ ప్రాణాలు అడ్డంగా పెట్టావా పక్షిరాజా, జటాయు అని చెప్పి ఆ జటాయువుకి చక్కగా అంత్యేష్టి సంస్కారం చేశాడు. దశరథుడికి చేయలేకపోయినా ఆ యొక్క పక్షిరాజుకి అంత్యేష్టి సంస్కారం చేసిన స్థలం ఈ యొక్క స్థలం. అందుకనే పక్షి లే అన్నట్ట రాముడు, లే పక్షి అన్నట్ట. అదే లేపాక్షిగా మారింది. ఇది ఈ యొక్క స్థల పురాణము. ఓం నమ శివాయ. అందరికీ లేపాక్షి విరూపాక్షుడి యొక్క అనుగ్రహం కలుగును గాక. జయం.